మానవుడు తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. చందమామపై నివాసానికి ఎత్తులు వేస్తున్న మనిషి ఆఖరికి తన జన్మను కూడా నిర్ణయించుకునే స్థాయికి ఎదిగారు. మహాభారతంలో కుండలాల్లో ఒకేసారి 100 మంది కౌరవులకు వేదవ్యాసుడు పురుడు పోసినట్టుగా నేటి మనిషి ఆ జ్ఞానాన్ని ఏఐ పేరుతో అందిపుచ్చుకున్నాడని చెప్పాలి. అవును, సృష్టికి ప్రతి సృష్టి నిర్మించబోతున్నాడు మనిషి. బిడ్డను కనడం కష్టంగా ఉన్నవారికి ఏఐ టెక్నాలజీతో బిడ్డను కనొచ్చు. నచ్చిన కలర్, హైట్, వెయిట్ ఇలా అన్ని రకాల సౌకర్యాలతో బేబీని పొందవచ్చు. సాంకేతిక విజ్ఞానం కలబోతతో ఏఐ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. సృష్టికి ప్రతి సృష్టి జరుగుతోంది. తాము కోరుకున్న లక్షణాలతో పన్నంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యే కృత్రిమ గర్భాశయం తొలిసారిగా ఆవిష్కృతమైంది. జర్మనీకి చెందిన శాస్త్రవేత్త హషీం ఆల్ ఖలై ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ గర్భాశయాన్ని సృష్టించారు. ఎక్టోలైఫ్ అని వ్యవహరించే ఈ కృత్రిమ ల్యాబ్ ద్వారా ఏటా 30,000 మంది శిశువులకు పురుడు పోయవచ్చంటున్నారు. క్షీణిస్తున్న జనసంఖ్యతో సతమతమవుతున్న జపాన్, బల్గేరియా, దక్షిణ కొరియా లాంటి చాలా దేశాలకు ఎక్టోలైఫ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందట. ఈ దేశాల్లో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతుండగా జననాల రేటు చాలా తక్కువగా ఉండటమే అందుకు కారణం. క్యాన్సర్ తదితర ప్రాణాంతక జబ్బుల కారణంగా గర్భాశయాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించిన మహిళలకు ఇది ఎంతో ఉపకరిస్తుందని హషీం తెలిపారు. ఎక్టోలైఫ్ అందుబాటులోకి రావడం ద్వారా నెలలు నిండక ముందే శిశువుల జననం, సిజేరియన్ కష్టాలకు స్వస్థ పలుకవచ్చని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 3 లక్షల మందికి పైగా మహిళలు ప్రసూతి సమస్యలతో మరణిస్తున్నట్లు WHO నివేదికలు చెప్తున్నాయి. ఎక్టోలైఫ్ కృత్రిమ గర్భాశయంతో ఇలాంటి సమస్యలు శస్త్రచికిత్స ద్వారా కాస్పులకు తెరదించవచ్చని శాస్త్రవేత్త హషీం తెలిపారు. ఇక ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. శాస్త్రవేత్తలు సృష్టించిన కృత్రిమ గర్భాశయాన్ని నిరంతరం కనిపెట్టుకుంటూ కంటికి రెప్పలా కాపాడేది కృత్రిమ మేధస్సు పరిజ్ఞానమే. సరిగ్గా చెప్పాలంటే గర్భం దాల్చిన అమ్మ పాత్రను ఈ ఏఐ పోషిస్తోంది. కృత్రిమ గర్భాశయంలోకి పిండాన్ని ప్రవేశపెట్టడానికి అంటే మంచి లక్షణాలున్న జీన్స్ ను ఎంపిక చేసుకోవచ్చు. 300 రకాల జీన్స్ ను కళ్ళ రంగు, జుట్టు పొడవు, దేహ దారుఢ్యం, మేధోశక్తిని ల్యాబ్ ఎలైట్ ప్యాకేజీ ద్వారా ఎంపికకు వీలుందట. ఇవే కాక ఆకర్షణీయమైన లక్షణాలను ఎంపిక చేసుకోవడంతో పాటు జన్యుపరమైన వ్యాధులను వారసత్వంగా మోసుకొచ్చే అవాంఛిత జీన్స్ ను తొలగించుకోవడం ద్వారా బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేందుకు దోహదం చేస్తోంది. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో బేబీ పురుడు పోసుకునేలా ఎక్టోలైఫ్ భద్రంగా తనలో దాచుకుంటుంది. దీని ఉపరితలానికి సూక్ష్మ క్రిములు అంటుకోకుండా వీటి ఫ్యాట్స్ ను రూపొందించామైతే ప్రతి పరికరంలోనూ ఏఐతో అనుసంధానించాయి సెన్సర్లు ఉంటాయి. బ్రిడ్జ్ శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పసిగడతాయి. పసిగుడ్డు గుండె కొట్టుకునే వేగం, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, శ్వాస తీసుకునే రేటు, ఆక్సిజన్ సాచురేషన్ స్థాయిలను ఎప్పటికప్పుడు విశ్లేషించి సమాచారం అందిస్తుంటాయి. అంతేకాకుండా ఏఐ పరిజ్ఞానం బిడ్డ శారీరక లక్షణాలను కూడా గమనిస్తూ ఏవైనా జన్యుపరమైన రుగ్మతులను పసిగడితే వెంటనే తెలియజేస్తోంది.